ఈరోజు చేసుకునే రెసిపీ రొయ్యల ఫ్రై. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 4 పెద్ద సైజు ఉల్లిపాయలండి. బాగా మగ్గినాయి ఆనియన్స్. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాం. ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను రొయ్యలు కేజీన్నర తీసుకుంటే నాకు 800 గ్రాములు వచ్చినాయి. అవి పొట్టు అంతా తీసేస్తే 800 గ్రాములు వచ్చాయి. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఫ్రైకి తగినంత సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం బాగా. మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుందాం. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. ఇది వాటర్ బాగా వస్తుందండి రొయ్యల్లో నుంచి. మనకి ఒక 5 నిమిషాలు మనము దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుందామండి. దీంట్లో నుంచి వాటర్ అంతా వస్తుంది. అయిపోయిందండి 5 నిమిషాలు. చూడండి ఎంత వాటర్ వచ్చింది దీంట్లో నుంచి. అసలు మనం వాటర్ వేయకుండా కానీ ఎంత వాటర్ వచ్చింది దీంట్లో నుంచి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. చూడండి ఎలా ఇంకుతుందో. ఇప్పుడు దీంట్లో కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. మీకు తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నాకు సరిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్. బాగా కలుపుకుందామండి ఒక 5 నిమిషాలు. కారము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే అయిపోయింది. మనకి ఎంతో రుచికరమైన రొయ్యల ఫ్రై, అందరికీ నచ్చే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీ రొయ్యల ఫ్రై. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.